ఎపిసోడ్ 3లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. నాకు ఎవరు బాగా నచ్చారో, ఎవరి గ్రీన్స్ ఇచ్చిన దాంట్లో కానీ, రెడ్లు ఇచ్చిన దాంట్లో కానీ, ఎవరికి ఇచ్చిన దాంట్లో జడ్జెస్ నాకు అన్యాయం చేశారని అనిపించింది. అండ్ జడ్జెస్ ఎలా ఇచ్చారు జడ్జిమెంటు, దాంతోపాటుగా వెంకీ వైబ్స్ అండ్ అపర్ణ అండ్ లయ ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ మీద మోస్ట్లీ ఏంటంటే 1 గ్రీన్ వచ్చింది, అసలు కొంతమంది గ్రీన్ రాలేదు. అలాంటి వాళ్ళ మీద కూడా నా ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్గా పాస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఈరోజు కొంచెం డిఫరెంట్ ఎపిసోడ్ అనమాట. బాగా పొగడ్తలు వచ్చి ఎక్కువ గ్రీన్స్ వచ్చిన వాళ్ళ మీదే కాకుండా గ్రీన్స్ తక్కువ వచ్చిన వాళ్ళ మీద కూడా మాట్లాడగలిగే అంత టాలెంట్ వాళ్ళకి కనిపించింది నాకు. అంటే బాగా అనిపించారు. అరే నాయన చూడడానికి ఇలా ఉన్నారు, చూడడానికి జడ్జి చేసేదానికి వేరే రకంగా జడ్జి చేసేటట్టు ఉన్నారు, కానీ అరే ఎంత బాగా పర్ఫామ్ చేశారా అన్నట్టుగా అనిపించింది కొంతమంది. అండ్ దాంతోపాటుగా ఎపిసోడ్ అంత లెంత్ ఏం రాదు వీడియో కాబట్టే అగ్ని పరీక్ష రిలేటెడ్ షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ సీజన్లో వరుసగా కొన్ని డేస్ 7-8 రోజులు షూట్ చేశారు, ప్రతిరోజు 2 ఎపిసోడ్లు లెక్కన. బట్ ఈసారి ఏం చేశారంటే 10 రోజులు 11 రోజులు షూట్ చేస్తున్నారు. దాన్ని ఎలా షూట్ చేస్తున్నారంటే గ్యాప్లు ఇచ్చి షూట్ చేస్తున్నారు. 2 డేస్ వరుసగా షూట్ చేసి 1 డే గ్యాప్, తర్వాత 1 డే, తర్వాత 2 డేస్ గ్యాప్, అట్లా రకరకాలుగా షూటింగ్ చేస్తున్నారు ఈసారి. సో అగ్ని పరీక్ష ఇంతవరకు ఏం జరుగుతుంది, ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి పర్ఫార్మెన్స్ తుస్సు అనిపిస్తుంది, మనలో టాప్ కంటెంట్ అని అనుకున్న కొంతమంది కంటెస్టెంట్స్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు అక్కడ. బట్ వాళ్ళది ఎడిటింగ్లో టెలికాస్ట్లో ఎలా వస్తుందో తెలియదు. అవన్నీ డీటెయిల్స్ అగ్ని పరీక్ష లీక్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. స్లోగా, నీట్గా, ఫన్నీగా, హార్ట్ఫుల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగా మాట్లాడుకుందాం. నాకు నిజంగానే ఈరోజు నైట్ ఎపిసోడ్ 2 టైమ్స్ చూసాం, 2 సార్లు చూసాం. నాకు అంత బాగా అనిపించింది. అంటే ఎపిసోడ్లో కాంట్రవర్షియల్గా చెప్పడానికి నాకు వ్యూస్ వచ్చి నాకు డబ్బులు వచ్చేదానికి పెద్దగా ఏమీ లేదు, కానీ బట్ తెలుసుకోవాల్సింది అంటే ఒక మనిషి హ్యూమన్గా ఎమోషనల్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ అండ్ దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది కానీ కొన్ని ఉన్నాయన్న ఫీలింగ్ అనిపించింది. 2 సార్లు చూసాను. వాటన్నిటిలో నాకే అనిపించిందో హార్ట్ఫుల్గా మాట్లాడేస్తా. ఫస్ట్ ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. ఈరోజు లైటింగ్ బాగుందని అనుకుంటున్న వీడియోలో ఫస్ట్ టైం లైటింగ్ కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. ఈ సీజన్లో మీరు ఊహించినవి చాలా జరుగుతాయి. ఆదిరెడ్డి సిగ్గు వదిలేశాడు ఆల్రెడీ. ఆదిరెడ్డి సిగ్గులేని ఎదవ ఇలా కనిపించబోతున్నాడు. ఎందుకు అంటే నాకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీ ముఖం మీద నవ్వు తెప్పించడానికి, అవతల వ్యక్తిని పర్సనల్ లెవెల్లో ఏమీ అనకుండా ఏ కంటెస్టెంట్ని కూడా మిమ్మల్ని నవ్వించడానికి, నేను తగ్గించుకోవడానికి కానీ నేను ఏది చేయడానికైనా రెడీ ఈ సీజన్లో. మీరు ఊహించలేరు. ఏం ఆదిరెడ్డి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, ఏమైందిరా నీకు కూడా అని అనుకునేటట్టుగా ఈ సీజన్ మనం చేయబోతున్నాం. వెయిట్ ఫర్ దట్. ఊహించలేరు. అగ్ని పరీక్ష 3 థర్డ్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష 2 థర్డ్ ఎపిసోడ్. నెక్స్ట్ సృష్టి వ్యాకరణం వచ్చారు. మనం ఒక వీడియో చేసాం. 40-50 లక్షల మంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూశారు. రీల్ చూడకపోతే ఒకసారి ఆదిరెడ్డి అఫీషియల్ ఉంటే చూడండి. అద్భుతమైన వీడియో, మోస్ట్ క్రింజెస్ట్ వీడియో చేశాను. పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, కొంచెం నెగిటివ్ కామెంట్లు వచ్చాయి, ఏం ఆదిరెడ్డి ఎట్ట తయారయ్యని. సో ఆ వీడియోలో నాకు అనిపించింది, అంటే ఫొటోస్ చూసిన దాన్ని బట్టి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసిన దాన్ని బట్టి ఎవరెవరికి ప్రతిదీ నేను 15 మెంబర్స్కి ఏదైతే పాటలు కానీ, ఏదైతే మాటలు కానీ, ఏదైతే చేష్టలు కానీ నేను చేసి చూపించానో అవన్నీ నాకు వచ్చిన లీక్స్ ద్వారా, వాటి ద్వారా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు చేశాను. కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన్మథ రాజా అనేసి పెట్టా. అమ్మనికి ఎందుకు పెట్టానంటే నిజంగానే అక్కడ సెట్స్లో అమ్మాయిలతో బాగా మాట్లాడుతున్నాడు. అది మన్మథ రాజా అంటే నెగిటివే కాదు, బట్ పులిహోర కలపడం, అమ్మాయిలతో బాగా మాట్లాడుతున్నాడు యాక్టివ్గా అనేది మనకు వచ్చిన లీక్ అనమాట. దాని దగ్గర పెట్టాల్సి వచ్చింది. అంటే యాప్ట్ ఎలాగ పెడదాము, తర్వాత ఎపిసోడ్ చూసినప్పుడైనా ఇటు భలే పెట్టాడు సాంగ్స్ ఎలా తెలుసుకుని అనుకోవాలనేసి పెట్టా. బట్ అతను ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో దానికి మించి పర్ఫార్మెన్స్ టాలెంట్ ఉంది. నేను ఎపిసోడ్లో అది ప్రూవ్ అయింది. మనకు అది తెలియదు. అది తెలిసినా కూడా ఒక సాంగ్ పెట్టాలి కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేటట్టుగా పెట్టాను. అలాగే సృష్టికి ఏమని పెట్టానంటే నేను అందగత్త ఎవరంటే బయ్యారి పిల్ల, నేను సృష్టి పేరు చెబుతాను బయ్యారి పిల్ల, ఆ సాంగ్ నేను పాడుతూ చెప్పా. ఎందుకంటే వచ్చిన అందరిలో కల్లా ఆ అమ్మాయి చాలా బాగుంది చూడడానికి. అందరూ కొంతమంది ఇంకా వేరే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. బట్ ఈవిడ చాలా ఫిట్గా, చాలా హైట్గా, చాలా బాగున్నారు అనేది మనకు వచ్చిన అప్డేటు. తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ దొరికిన తర్వాత నాకు అది ప్రూవ్ అయింది కాబట్టి అలా పెట్టా. ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత కూడా నాకు అలాగే అనిపించింది. ఏంట్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందని. అందంగా ఉంది, ఫిట్గా ఉంది, దాంతోపాటు ఎంత హైట్ ఉంది చూడండి. టాస్కుల్లో ఎంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటే ఈ అమ్మాయికి. కానీ పర్ఫార్మెన్స్ అంతగా హైలైట్గా ఏమీ లేదంట అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో. పెద్దగా మరీ డల్ అని కాకుండా పెద్దగా ఏమీ లేదు అనేది అప్డేట్. దాని లీక్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను ఈ వీడియోలోనే. కానీ అడ్వాంటేజ్ ఒకవేళ కానీ అమ్మాయికి ఓట్లు పడి కానీ వెళ్తే
బిగ్ బాస్ హౌస్లో టాస్కుల పరంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అమ్మాయిలో హైట్ ఉండడం వల్ల ఏదైనా టాస్క్లు ఆడితే అమ్మాయి పుష్ చేసే దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర చాలా అడ్వాంటేజ్ ఉంటుంది హైట్ ఉండబట్టి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఇదేని మీద గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చింది. బట్ ఫాలోవర్స్ బాగానే ఉన్నారు, ఆవిడకి 68,000 ఉన్నారు. అండ్ ఆవిడ ఆల్రెడీ మిస్ ఇండియాలో అది వాటిలో టాప్ 10లో వాటిల్లో ర్యాంప్ వాక్లు దాన్ని ఏమంటారు మోడల్ కేటగిరీ. సో ఆల్మోస్ట్ చాలా సక్సెస్ఫుల్ జర్నీ జరుగుతుంది ఆవిడది. ఓన్లీ కొంచెం ఫేమ్ లేదు, ఫేమ్ కోసం రావాలి అనేసి ఫిక్స్ అయినట్టున్నారు. మన స్టోరీ బయటికి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఉంది. ఆ కాంట్రవర్షియల్ పాయింట్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాంట్రవర్షియల్ పాయింట్ మీరు ఆలోచించుంటారు ఈ యాంగిల్ని. నాకు అనిపించింది, ఇప్పుడు సృష్టి వ్యాకరణం తీసుకున్నారు. ఆవిడ ఏం చెప్పారు, నా దగ్గర ఐ హ్యావ్ స్టోరీ, ఆ స్టోరీ జనాలకు చెప్పడానికి వస్తున్నానని చెప్పారు. ఇదే మాటలు అన్న వాళ్ళని ఈవిడ క్లాస్గా అందంగా ఉన్నారు, క్లాస్గా లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పినప్పుడు నీ స్టోరీ చెప్పుకోవడానికి నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టుకి అంటే నీకు నేను ఛాన్స్ ఇస్తే నువ్వు వైరల్ అవ్వడానికి, నువ్వు పాపులర్ అవ్వడానికి మేము రావాలా, నీకు ఫేమ్ కోసం మేము మీకు ఛాన్స్ ఇవ్వాలని చాలామందితో అన్నారు. బట్ సేమ్ ఇక్కడ సృష్టి విషయంలో జరగలేదు. నేను నా స్టోరీ చెప్పుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంకా ఇది రావాలనుకుంటున్నాను లైమ్ లైట్లోకి, ఫేమ్లోకి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు అవకాశాల కోసమని. సేమ్ చెబితే చాలామందిని రిజెక్ట్ చేసి కొంచెం అవహేళనగా కూడా చూశారు జడ్జెస్. ఎందుకు డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ అలా వచ్చి మా అమ్మ కోసం వచ్చానన్నాడు, మీ అమ్మ కోసం మేము పంపించాలా, అంటే నీకు ఛాన్సెస్ వస్తాయి సినిమాల్లోనే వచ్చాము దానికోసం మేము పంపించాలా. సేమ్ సృష్టి అన్నప్పుడు ఆ మాటలు రాలేదు జడ్జి నుంచి. సేమ్ రాజకుమారి గురించి చాలా మాట్లాడలేదు ఈరోజు. రాజకుమారి వచ్చినప్పుడు కూడా ఆవిడతో కూడా ఆవిడేమన్నా నాకు ఫేమ్ అవసరం, డబ్బులు అవసరం అన్నప్పుడు ఇదే రియాక్షన్ వేరే వాళ్ళు అన్నప్పుడు అలా లేదు. ఎందుకు అలా? పార్షియాలిటీనా లేకుంటే ఏంటి ఆ ఫార్మాట్ ఏంటి అనేది హార్ట్ఫుల్గా నాకు తెలిసింది నేను క్లియర్గా చెబుదాం అనుకున్నాను. ఇప్పుడు షష్ఠి విషయంలో ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. చాలా మంది మామ ఈరోజు కూడా లెంత్ అయినా పర్లేదు చూడడానికి ట్రై చేయండి, బాగా చూస్తున్నారు. ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అగ్ని పరీక్షకి ఇంత వాచ్ టైము ఈ మాత్రం వర్కౌట్ అవుద్దాను అనుకోలేదు. బట్ ఎపిసోడ్స్లో కాంట్రవర్షియల్ ఇది అంతే. బట్ చెప్పుకోవడానికి చాలా ఉంది. స్లోగా నీట్గా విందాం. ఫస్ట్ సృష్టి రాగానే అరే నాయన ఫుల్ యాక్టివ్గా అమ్మాయి హెయిర్ స్టైల్ కానీ ఇంకేదైనా మోడల్ అంటే ఇంకా మాత్రం ఉంటుంది. మోడల్ బోల్తే ఇంకా అట్లే ఉంది, బాగా రెడీ అయ్యి మంచిగా ఆ హెయిర్. ఆవిడ ఈరోజు నాకు శ్రీముఖి కూడా బాగా నచ్చడం ఇన్ ద సెన్స్ ఆవిడ స్పాంటేనియస్గా ఒక 4-5 టైమ్స్ భలే పంచులు వేశారు. అరే భలే నవ్విచ్చిందిరా అన్న ఫీలింగ్ వచ్చింది, ఫేస్లో టప్ అని స్మైల్ వస్తుంది. బాగా వెరీ స్పాంటేనియస్గా కామెడీ చేశారు ఈరోజు. షష్ఠి వచ్చినప్పుడు జడలు ఊపుకుంటూ వచ్చారు. అదేదో కాలస్థినిక్స్ చేసినట్టుగా పైకి ఎత్తేసి బలి చేసింది, బాగా చేశారు ఆవిడ. అంటే బాడీ ఫిట్గా ఉంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఏంటంటే ఏదైనా స్పాంటేనియస్గా మాట్లాడడం అలవాటు ఉంటుంది. కాబట్టి ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఇక్కడ నాకు సూపర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టుగా సూపర్ మాట్లాడింది అన్నట్టుగా అనిపించలేదు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ ఆర్గ్యుమెంట్స్ బాగుండే అవకాశం ఉంది మేబీ బిగ్ బాస్కి వెళ్తే. ఎందుకంటే మిస్ వరల్డ్ ఆ స్టేజ్ మీద, మిస్ ఇండియా స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళని స్పాంటేనియస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి అప్పటికప్పుడు విత్ ఇన్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆన్సర్ చేయాలి. అలాంటి వాటిల్లో కంపీట్ చేసిన వాళ్ళకి పెద్ద విషయం కాదనేది నా ఉద్దేశం. ఇక్కడ వచ్చారు, యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా మాట్లాడారు, చూడడానికి బాగున్నారు. దాంతోపాటుగా జడ్జిల నుంచి కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆవిడ ఫస్ట్ ఏంటంటే ఆవిడ స్టోరీ ఉంది, స్టోరీ జనాలకు చెప్పాలని వచ్చానన్నారు. బట్ ఆ స్టోరీ వచ్చిన చాలా మందిలో చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఈవిడ స్టోరీ కంటే కూడా. బట్ ఎందుకు ఈవిడికి స్పెషల్ ప్రయారిటీ ఇచ్చారు అనేది డౌట్ రావచ్చు. మీకు రాకపోయినా నేను ఎక్కిస్తాను. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే వచ్చినప్పుడు జడ్జెస్ని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలమో. ఇంప్రెస్ చేస్తే ఇంతవరకు వచ్చిన వాళ్ళలో ఇలా లేరు అనిపిస్తే తీసుకుంటారు. మీరు గమనిస్తే ఎపిసోడ్స్లో ఈ అమ్మాయి అంత అందంగా అంటే నాకు అనిపించింది, నాకు అలాగే మీకు అందులోకి అనిపించింది లేదు, అందంలో ఈ అమ్మాయి అందరికంటే కొంచెం బాగుంది అందుకు వచ్చిన వాళ్ళలో. అలాంటప్పుడు స్పెషల్గా అట్రాక్ట్ అవుతారు. అరే అందంగా ఉండే వాళ్ళు కూడా కావాలి షోకి. అందం ఒక్కటే కాకుండా స్పెషల్గా యాడెడ్ అడ్వాంటేజ్లు ఉన్నాయి. మిస్ ఇండియా టాప్ 10లో రావడం, మిస్ ఫెమినాలలో రావడం, వీటన్నిటిలో రావడం, దాంతోపాటుగా సీరియల్లో షార్ట్ ఫిల్మ్స్ అవి వెబ్ సిరీస్లు సంథింగ్ ఏదో చేశారంట. వీటన్నిటిలో రావడం వల్ల స్పెషల్గా ఓకే కనబడుతుంది, సరే చేద్దాం చూద్దాం మాట్లాడదామని. సో మాట్లాడుతూ ఉండగా ఆవిడ యాక్టివిటీస్ కావచ్చు, ఆవిడ మాటలు కాబట్టి నచ్చినప్పుడు ఇస్తారు. ఒకసారి చూద్దాం నెక్స్ట్ లెవెల్ అన్న ఫీలింగ్ వచ్చింది. 3 గ్రీన్స్ ఇవ్వలేదు. 3 గ్రీన్స్ ఇచ్చుంటే నేనే మాట్లాడేవాడిని గట్టిగా. 3 గ్రీన్స్ ఇచ్చేంతగా అక్కడ స్పెషల్గా ఆవిడ ఏం కనిపించలేదు నాకు. అందం ఒకటే ఉంది, ఫిట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది ఎలాగో ఆవిడ ప్రొఫెషనల్గా ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రొఫెషన్ తగ్గట్టు ఉంటుంది. 3 గ్రీన్స్ ఇచ్చుంటే మాత్రం నేను కాంట్రవర్షియల్గా నేనే మాట్లాడను. బట్ 2 గ్రీన్స్ ఇచ్చారు. ఆవిడ 2 గ్రీన్స్ ఇచ్చినప్పుడు ఒక స్టోరీ ఏది చెప్పారా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొట్టాడు, తర్వాత వచ్చేసరికి
తర్వాత ఈవిడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళి, అంటే మీరు పొట్టు బట్టలు వేసుకొని నువ్వు ర్యాంప్ వాకులు చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది అది ఇది అనేసి ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొట్టాడంట. కొట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సంబంధించి కాలేజ్ ఈవెంట్లో ఈవిడ జడ్జిగానో ఈవిడ గెస్ట్గానో వెళ్ళారంట. అది భలే ఈ మూమెంట్ అన్నట్టుగా చెప్పారు. అది ఓకే, నాకు పెద్దగా హైలైట్గా అనిపించినట్టుగా ఏం అనిపించలేదు, నాకు పెద్దగా దానికి కనెక్ట్ అవ్వాలి అన్నట్టుగా. బట్ జడ్జెస్ కొంచెం కనెక్ట్ అయ్యారు. షష్ఠి, ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నారు. బ్యాడ్ బాయ్ సిస్టమా గుడ్ బాయ్ సిస్టమ్ అంటే బ్యాడ్ బాయ్ సిస్టమ్ మార్చుకోవడం ఈజీ అనేసి అనుకుంటానంటే అంత ఈజీ కదని చెప్పారు. అభిజిత్ గ్రీన్ ఇచ్చారా, బిందు రెడ్డి ఇచ్చారు. ఆ చపాతీలు చేసి అది ఇది చేసి చూశారు. ఓకేగా నడిచింది. నెక్స్ట్ నవదీప్ గ్రీన్ ఇచ్చారు. బిందు గారు రెడ్ ఇచ్చారు. బిందు గారు అలవాటు అయిపోయింది అందరికీ రెడ్డే, నా స్టాప్ రెడ్లు గుమ్ముకుంటూ వచ్చారు. ఆవిడ ఆల్మోస్ట్ 90% అందరికీ రెడ్లే ఇచ్చారు ఈ సీజన్లో. గ్రీన్ ఇచ్చింది వెరీ రేరెస్ట్. సో వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు, ఆవిడ రెడ్ ఇచ్చింది. ఆవిడకి అయితే బాగా యాక్టివ్ ఉన్నారు. రాగానే లవ్ సింబల్ వేసి చూపించడం, మళ్ళీ పోయినప్పుడు వెళ్తాం ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం, చాలా యాక్టివ్ ఉంది షష్ఠి. చూడాలి మరి అగ్ని పరీక్షలో ఎంత పర్ఫామ్ చేస్తుందో. ప్రస్తుతానికి పెద్దగా పర్ఫార్మెన్స్ లేదని విన్నాం. ఇంకా చాలా ఎపిసోడ్ షూటింగ్ ఉంది, చూడాలి. అది షష్ఠి వర్మ గురించి. అందంగా ఉన్నారు. నేను బిగ్ బాస్ హౌస్లో ఈ పాయింట్ నాకు బాగా చెప్పారు షష్ఠి గారు. ఈ పాయింట్లో నాకు కనెక్ట్ అయ్యారు. అంటే నేను చెప్పాను కదా, మాటలు వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ఇంప్రెసివ్గా మాట్లాడాలని ఒక క్లారిటీ ఉంది వీళ్ళకి తెలుసు. ఎందుకంటే పెద్ద స్టేజెస్ చూసి వచ్చారు కాబట్టి ఇది చిన్న స్టేజ్ వాళ్ళకి. నువ్వు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలవని అనుకుంటున్నావా అని అన్నప్పుడు చాలా నీట్గా ఆన్సర్ చేశారు. సర్వైవ్ అవ్వగలనని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ముంబైలో నా ప్రొఫెషనల్కి నేను ఏదైతే చేస్తున్న మోడలింగ్ అవకాశాలు రావడం చాలా కష్టం, అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటి ముంబైలో తెలుగు అమ్మాయి నేను సర్వైవ్ అవ్వగలిగినప్పుడు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడం పెద్ద విషయం కాదని దాన్ని నీట్గా చెప్పారు. చాలా బాగా అనిపించింది. నీట్గా క్లారిటీ దాన్ని వెంటనే ముంబై కనెక్ట్ చేసి చెప్పిన విధానం బాగుంది. ఆవిడ లైఫ్ స్టోరీ కనెక్ట్ చేసి చెప్పింది చాలా బాగుంది స్పాంటేనియస్గా. నెక్స్ట్ సరికి అయిపోయింది. ఈవిడ వచ్చిన తర్వాత నెక్స్ట్ పంతులు వచ్చారు. నాకు పంతులు కూడా తీసేసే అంత వ్యక్తి కాదన్నట్టుగా అనిపించింది ఆ పంతులు గారు. అనిపించింది నిజంగానే. అంటే బాగానే మాట్లాడారు కదా, బాగానే చేశారు కదా అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళకి మనసులో ఉంటుందండి ఆల్రెడీ ఏముంటుందంటే 15 మెంబర్స్ని తీసుకోవాలి, ఇంకా మంచి స్టోరీస్, మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉండేవాళ్ళు, మంచి టాలెంట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ని తీసుకొని 1 గ్రీన్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా టెస్ట్ చేసే అంత లేదని అనిపించవచ్చు. బట్ మరి ఈసారి నాకు అనిపించింది తీసుకునే 70 మెంబర్స్లో మనకు టెలికాస్ట్ వచ్చిన ఏ ఒక్కరు కూడా ఏంట్రా మరీ దారుణంగా అన్నట్టుగా పెద్దగా ఏం లేరు. ఆల్మోస్ట్ ఒక 90% మెంబర్స్ సంథింగ్ యూనిక్ టాలెంట్ ఏదో ఉంది, ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు పంతులు గారు అయి ఉండి అతను ఫస్ట్ వేసుకున్న డ్రెస్కి తర్వాత వేసుకున్న డ్రెస్కి డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత డ్యాన్స్ చేశాడు, ఏదో చేశాడు. అది పెద్ద హైలైట్ జిగల్ రెడ్డి పాట వేశాడు, అంత ఓవర్ హైలైట్గా లేకపోయినా. బట్ పంతులు గారి నుంచి మనం అంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, బట్ వీళ్ళు రెడ్ ఇచ్చినా కూడా ఇంత టాలెంట్లు ఉండి మనకే రెడ్డి అయిపోతే ఎవడికి మీరు రెడ్డి ఇస్తారు అన్నట్టుగా ఆయన ఫస్ట్ స్టేట్ అయ్యాడు పాపం పంతులు గారు. అయినా కూడా ఆయన వెళ్ళండి అన్నారు. పంతులు గారికి 3 రెడ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ అకాడమీ అపర్ణ ఆ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు పాపం. మంచి అమ్మాయి, అంటే మంచి అమ్మాయి ఇన్ ద సెన్స్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. అంటే వాళ్ళ మదర్కి నిజంగానే కళ్ళు కనిపించకపోవడం, వాళ్ళ మదర్కి పెన్షన్ వస్తే ఆ పెన్షన్తో బాగడం, ఆ పెయిన్ఫుల్ స్టోరీ అయితే ఉంది, చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. ఈ పెయిన్ఫుల్ స్టోరీ ఉన్నప్పటికీ ఇక్కడ రాజకుమారికి ఏదైతే కన్సిడర్ చేశారో ఫేము నేము మనీ కావాలని డైరెక్ట్గా చెప్పింది. సేమ్ ఇక్కడ ఫేము నేము మనీ కావాలి ప్రాబ్లమ్స్లో ఉన్నానని అపర్ణ చెప్పినప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెంట్గా చూసారు జడ్జెస్. ఎందుకు దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. నాకు అనిపించిన యాంగిల్ మాట్లాడతా. అది పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు డిసైడ్ చేసి చెప్పాలి. ఫస్ట్ ఒక షో కనెక్ట్ చేస్తున్నారు, ఆ షోకి టీఆర్పీ కావాలి, ఆ షోకి పెట్టిన డబ్బులు రివర్స్ రావాలి. దానికి ఏం కావాలో దాని దగ్గర చేసుకుంటారు. వచ్చిన 70 మందిని తీసుకోలేరు. టాప్ పర్ఫార్మర్స్ అనుకున్న వాళ్ళని తీసుకోవాలి. సో దాని తగ్గట్టుగా కంపారిజన్లో తీసుకుంటారు. బట్ చూసేదానికి మనం జడ్జి చేయడానికి అయితే కరెక్ట్ అది. అరే ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఈ అమ్మాయిని స్పెషల్గా చూశారు, ఈ అమ్మాయిని ఎందుకు కొంచెం డిఫరెంట్గా చూశారు. సేమ్ పాయింట్ కదా, సేమ్ పెయిన్ఫుల్ కదా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈవిడికంటే అపర్ణతో పోల్చుకుంటే రాజకుమార్ది స్టోరీ చాలా పెయిన్ఫుల్గా ఉంది. దాని గురించి చెప్తాను. ఇప్పుడు అపర్ణ గారి గురించి చెప్తాను. అమ్మాయి నిజంగానే టాలెంటెడ్. ఆవిడ చూడడానికి సన్నంగా ఉన్నప్పటికీ డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నారు. ఆవిడ వచ్చినప్పుడు డిఫెన్స్ అకాడమీని ప్రమోట్ చేయడానికే వచ్చారేమో అన్నట్టుగా అనుకున్నా, కానీ లాస్ట్లో అమ్మాయి అలా చేయలేదు, బిహేవ్ చేయలేదు. మీ డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పమ్మా కూడా అమ్మాయి చెప్పలేదు. అదే ఆవిడ గోల్ అయ్యి ఉంటే, అపర్ణ గోల్ అయ్యి ఉంటే డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పి అక్కడే ప్రమోట్ చేసుకునేది. బట్ అది కాదు, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఏదో సాధించాలని ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఏమని అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్గా సక్సెస్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది. నిజంగా అవుతారు కూడా. వెంటనే బిగ్ బాస్ హౌస్లో ఒక రోజు కనిపించినా కూడా లైఫ్ లాంగ్ గుర్తుపడతారు అక్కడక్కడ నిన్ను.
టీవీ ఆడియన్స్. అలాంటి షోకి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయికి పెయిన్ ఉంది, వాళ్ళ మదర్ కష్టం ఉంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అన్న ఆ అమ్మాయి చదువుకునేటప్పుడే చచ్చిపోవడం వల్ల అమ్మాయి కూడా చదువుకోలేకపోయింది అని చెప్పిన పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. కాబట్టి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నారు, ఫిజికల్గా ఫిట్టుకున్నారు కాబట్టి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అంత ముందు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారేమో, తీసుకుంటే మన లైఫ్ మారద్దని హోప్తో వచ్చింది అమ్మాయి. కానీ ఇక్కడ జడ్జెస్ ఆ అపర్ణ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే జడ్జెస్ ఖచ్చితంగా మిస్టేక్స్ మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో మాట్లాడి కానీ కొంతమంది విషయంలో మాట్లాడి చాలా రూడ్గా రాంగ్గా మాట్లాడారు. బట్ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటని నాకేమనిపిస్తుందంటే ఎలా మాట్లాడితే ఎలా వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్లో పాజిటివిటీ ఏదైనా ఉంటే తీసుకొని దాని దగ్గర కూడా సెలెక్ట్ చేసేటట్టున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అపర్ణ విషయంలో ఆ అమ్మాయి ఏడవకుండా ఉండి రిటర్న్లో సార్ నా కాన్ఫిడెన్స్ మీరు ఏం చూసారు సార్, నాది ఇది, నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానని కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు ఒక గ్రీన్నే వచ్చి ఉండేదేమో అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నవదీప్ గ్రీన్ ఇచ్చేవాడేమో అనిపించింది, ఆయన ఇచ్చేవారేమో అనిపించింది. ఎందుకంటే అమ్మాయి అలా కాదు సార్, ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేసింది, ఏడవడం స్టార్ట్ చేసింది. అంటే డిఫెన్స్ అకాడమీ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి చాలా స్ట్రెంగ్త్, చాలా కాన్ఫిడెన్స్, చాలా పెయిన్ తట్టుకోగలిగే ఇది ఉండాలి. కానీ అమ్మాయి వెంటనే ఎమోషనల్ బర్స్ట్ అవ్వడం వల్ల నవదీప్ కూడా ఇవ్వలేకపోయాడేమో. ఆయన అన్నాడు కదా, సిమ్ముకు కూడా అంటే నువ్వు తట్టుకోగలగాలి కదమ్మా, దీన్నే తట్టుకోకపోతే ఎలా అన్నట్టుగా. బట్ జడ్జెస్ వీళ్ళు ఆ అమ్మాయి విషయంలో నాకు బాగా నచ్చింది. జడ్జెస్ అని శ్రీముఖి నచ్చిందంటే మనం పాజిటివ్స్ కూడా చెప్పుకోవాలి. అమ్మాయి పెయిన్ అర్థమైంది, సాదా పెయిన్ కదా, అమ్మాయి చాలా పెయిన్ స్టోరీ ఉంది, సాడ్ స్టోరీ ఉంది అమ్మాయి విషయంలో పాపమని అనిపించి ఒక అమ్మాయి డిఫెన్స్ అకాడమీ మెయింటైన్ చేస్తూ పిల్లకాయలకి ట్రైన్ చేస్తూ ఆడపిల్లలకి ట్రైన్ చేస్తూ వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండడం అంత ఈజీ కాదు పూర్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా. అందుకని వాళ్ళకి అర్థమైంది డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పాము, మేము ప్రమోట్ కూడా చేస్తామని చెప్పిన విధానం బాగుంది. అండ్ డిఫెన్స్ అకాడమీ అనేది ఎక్కడ కట్ చేయకుండా అమ్మాయికి అది యూజ్ అవుద్ది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అలాంటి ప్లాట్ఫామ్ అంటే నువ్వు యూజ్ చేసుకుని ఏదో ఒకటి మాట్లాడొస్తే పోయి తుతు మాత్రం కాకుండా నీకు స్క్రీన్ స్పేస్ వచ్చేలాగా చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ కూడా నువ్వు పాపులర్ చేసేస్తుంది. ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ అని అపర్ణ అది విన్నారా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ అమ్మాయికి డిఫెన్స్ అకాడమీ ఉందని సెర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పారు, ఆటోమేటిక్గా ఆవిడ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతారు. ఇప్పుడు మనం రివ్యూలో చెప్పాం, అది చూసిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ఎలాగోలా ఆవిడకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండుంటే మేబీ గ్రీన్ వచ్చేదేమో అని అనుకుంటున్నా. బట్ అమ్మాయికి నిజంగా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ సీజన్లో కూడా ట్రై చేసింది, ఈ సీజన్లో కూడా ట్రై చేసింది. మళ్ళీ బిగ్ బాస్ తీసుకోలేదని కూడా ఏడుస్తూ బీభత్సమైన ఎమోషనల్ అవుతూ రీల్ కూడా పెట్టింది. ఆ పెయిన్ అర్థమవుతుంది. బట్ బిగ్ బాస్ వాళ్ళకి ఎలా అంటే కంపారిజన్లో చూసుకుంటారు. సేమ్ పెయిన్ఫుల్ స్టోరీ రాజకుమారిలో ఉంది, ఈవిడలో ఉంది. సో రాజకుమారికి ఉన్న పెయిన్ స్టోరీతో కంపేర్ చేస్తే ఈవిడికి కొంచెం తక్కువ. ఆవిడ పెళ్ళయి 3 బిడ్డలతో కష్టాలు పడుతున్నారు కాబట్టి సేమ్ స్టోరీ ఉండే వాళ్ళు ఇద్దరిని తీసుకుని అగ్ని పరీక్షలు పెడితే మనకే బోర్గా ఉంటుంది. సేమ్ అగ్ని పరీక్షలో 2 బోర్లు, 2 బాధలు, 2 కష్టాలు, ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి తీసుకోరు అట్లా. సో వాళ్ళు అది చూసుకుంటారు, టీఆర్పీ ఎలిమెంట్ కూడా చూసుకొని చేస్తారు. అందరినీ తీసుకోలేరు కాబట్టి నాకు అక్కడ పర్లేదు, జడ్జిమెంట్ ఓకే అన్నట్టుగా అనిపించింది. బట్ ఆ అమ్మాయి చూస్తే అయ్యో పాపం అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఏదో ఎమోషనల్ క్యాండిడేట్, నేనేదో ఎవరైనా అక్కడ ఎమోషనల్ అయితే అయ్యో తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంతమంది తీసుకుంటారు వాళ్ళైనా. సో అమ్మాయి బాగానే మాట్లాడింది, బాగానే కాన్ఫిడెంట్గానే ఉంది. కానీ బట్ ఏడవడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. అందరూ రెడ్ ఇచ్చారు. రెడ్ ఇచ్చేటప్పుడు ఓవర్గా రూడ్గా ఎవరు బిహేవ్ చేయలేదు. ఇక్కడ అభిజిత్ నాకు స్పెషల్ పాయింట్ మెన్షన్ చేయాలనిపించింది. అపర్ణ గారు అన్నాడు. సో అభిజిత్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ విషయం ఉండే వాళ్ళని ఇంటర్నల్గా ఏదో ఉంది వీడిలో, ఏదో ఉంది అమ్మాయిలో అని అర్థం చేసుకుని అతని వాయిస్ మాడ్యులేషన్ కానీ సాఫ్ట్గా మాట్లాడడం కానీ రిజెక్షన్లో కూడా మంచిగా రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ టాలెంట్ ఓకే అండి, మీరు బాగానే చేస్తున్నారు పర్లేదు అనేసి పంతులు గారు అన్నాడు. మరీ ఇచ్చేటప్పుడు ఊరికే చెప్పేయకుండా. ఇప్పుడు అపర్ణను కూడా అపర్ణ గారు మీది నాకు అర్థమవుతుందండి అనేసి అపర్ణ గారు సారీ అనేసి చెప్పడం. అంటే ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే విషయం ఉంది అమ్మాయి కదా, బట్ మనం తీసుకోలేకపోతున్నామని అతనిలో కూడా బాధ ఉంది అన్నట్టుగా అనిపించింది. చాలా మందితో ఇలాగే బిహేవ్ చేశాడు అభిజిత్. చాలా బాగా అనిపించింది నాకు ఈ సీజన్లో మాత్రం. ఈ సీజన్లో కొంచెం అభిజిత్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ షోకి మన మీద కాంట్రిబ్యూట్ చేద్దామని చూస్తున్నాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత సరికి ఆర్కే నవరసాల ఆర్కే గురించి మాట్లాడదాం. యాక్చువల్గా మనోడు నేను రన్నింగ్ చేస్తూ చేశాను మన రీల్. ఆ రీల్ చూడకపోతే చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకు రన్నింగ్ చేశారంటే మనోడు వీడియోలన్నీ రన్నింగ్ ట్రాక్ మీద ఉంటాయి కాబట్టి చేశా. బట్ నన్ను అంత ఇంప్రెస్ చేయలేదు. కానీ నన్ను ఇంప్రెస్ చేసిన పాయింట్ కూడా ఉంటుంది. ఏంటంటే నేను అనుకున్నంత ఇంప్రెస్ చేయలేదు, ఫన్నీగా ఉంటాడు అనుకున్నా. బట్ స్టేజ్ ఫియర్ ఉంది మనోడికి. ఎందుకంటే జస్ట్ 20,000 ఫాలోవర్స్ ఉన్నాడు ఆర్కేకి. అలాంటి పర్సన్ ఇక్కడ కూడా అభిజిత్ ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా అతను పర్ఫెక్ట్గా అనలైజ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు. ఈ మధ్య కొంచెం ఆ 20,000 మంది కూడా వచ్చింది కదా మనోడికి. అలాంటి వ్యక్తికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో వచ్చి నిలబడ్డప్పుడు తెలియకుండా ఆ భయం, ఆ జంక్ అనేది ఉంటుంది. అండ్ మనిషి కూడా స్పీడు, నేను కొంచెం స్పీడ్ సార్ అదే ప్రాబ్లం అని కూడా చెప్పాడు. అది కూడా నన్ను బాగా కొంచెం కనెక్ట్ చేసింది నన్ను. కాబట్టి మనోడు టెన్షన్ పడ్డాడేమో అనిపించింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది కామెడీగా ఉంటాడేమో అనుకున్నా. బట్ అంత కామెడీగా లేదు. కానీ డిఫరెంట్
పర్సనాలిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే తత్తరబిత్తరగా ఉండడం, ఫాస్ట్గా ఉండడం అండ్ స్పీడ్గా మాట్లాడడం, టెన్షన్ పడడం, అలా తెలియకుండానే అతని నుంచి ఏదో ఒక వెరైటీ కంటెంట్ అయితే వస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఈ రోజు కూడా వచ్చింది, పర్లేదు. బట్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మించలేదు కాబట్టి ఒక్క గ్రీనే వచ్చింది. ఓవరాల్గా అతను ఫిట్గా ఉన్నాడు. ఆ దండం పెట్టి నమస్కారం శ్రీముఖి అక్క అని చెప్పింది, కాలు పైకెత్తి ఫిట్గా ఉన్నానని చూపించుకోవడం, తర్వాత పుషప్లు చేస్తా అని చెప్పడం, అతను ఫిట్గా ఉన్నాడని అర్థమైపోతుంది ఎవరికైనా కూడా. తర్వాత జడ్జెస్ అడిగిన వాటికి కానీ వీటికి కానీ అంత హైలైట్గా ఏం చేయలేదు, అంత హైలైట్గా ఇంప్రెసివ్గా ఏం చేయలేదు. అతనేమంత యాక్టర్ కూడా కాదు. బట్ అభిజిత్ మాత్రం పాపం వీళ్ళిద్దరు రెడీ ఇచ్చినప్పటికీ ఒక జస్ట్ అసలు అది డ్రమ్ ఎత్తుకొని ఏదో ఒక సీన్ యాక్ట్ చేయమన్నా కూడా పోయి పాపం యాక్టింగ్లో కూడా పార్టిసిపేట్ చేశాడు అభిజిత్. ఓకే అనేసి ఇవ్వాలి కాబట్టి ఒక గ్రీన్ ఇచ్చాడు. మేబీ దానికి కారణం నువ్వు కొంచెం తత్తరబిత్తరగా ఉన్నావు అనేసి అంటే నవదీప్ నాకు అక్కడ కనెక్ట్ అయ్యా. సార్ నేను కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, నాకు అదే సార్ ప్రాబ్లం అనేసి స్ట్రైట్గా చూస్తూ చెప్పిన విధానంలో హానెస్ట్గా అనిపించింది నాకు. దాంతోపాటు నువ్వు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావని క్వశ్చన్ అడిగితే ఒక అమ్మాయికి ముద్దు పెట్టాలని ఉంది అనేసి సంథింగ్ రాశాడంట. దానికి పాపం బిందు గారు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి కోప్పడి ఫుల్ సీరియస్గా మాట్లాడారు. బట్ అది కంటెంట్లో భాగం అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే నవరసాలు ఆర్కే అని పెట్టాడు కదా, ఇది కూడా ఒక నవరసం అని చూపించడానికి అక్కడ సీరియస్ అయినట్టుగా చెప్పుకున్నారు వాళ్ళు. బట్ అక్కడ అంత ఏం లేదు. అతను ఇన్విజిబుల్ అయితే ఏం రాయొచ్చు అనేది అది ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. దానికి ఎవడైనా 90% ఓవర్గానే రాస్తారు. నేను ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నా, అయితే దేశాన్ని నమ్మేద్దాం అనుకుంటున్నా, ఇది రకరకాలు రాసేస్తారండి. ఆ ప్రధానమంత్రి డేటింగ్ చేద్దాం అనుకుంటున్నా అమ్మాయితో, ఇట్లా రకరకాలుగా అట్లా రకరకాలుగా ఏదో రాస్తారు తప్పించి వాంటెడ్గా చేయడం కాదు. ఒక మెలినా ఎవరో ఉంటారు చూసారు, ఒక ప్రధానమంత్రి ఆవిడ బాగా అందంగా ఉంటారు, అలాంటి వాళ్ళతో డేటింగ్ చేయాలనో ఏదో రకరకాలుగా రాస్తారు. అది జరిగే సిచ్యువేషన్స్ కాదు కదా, ఊహాజనితం అలాగే రాస్తారు. దాంట్లో నాకు పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఆవిడ రియాక్ట్ అయింది కూడా ఓవర్గా రియాక్ట్ అయినట్టుగా అనిపించిన తర్వాత నేను నవరసం, ఇది కూడా ఒక నవరసం, క్రోధం అనేసి చెప్పారు. ఓకే, ఓవరాల్గా ఒక గ్రీన్ వచ్చింది. చూడాలి నెక్స్ట్ స్టేజెస్లో ఏం చేస్తాడో. బట్ మనకు వచ్చిన లీక్ ప్రకారం లాస్ట్లో మాట్లాడుకుందాం మనోడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ రాజకుమారి వచ్చారయ్యా, రాజనగరం నుంచి రాజకుమారి. ఈవిడ గురించి చూసి చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా నీట్గా చెప్తాను. నాకు భలే నచ్చారు. రాజకుమారి డయానా, ఆవిడ లైఫ్లో పేరులో రాజకుమారి ఉంది, కానీ రాజకుమారికి ఉండాల్సిన ఆ వెల్త్ కానీ ఆ సుఖాలు కానీ అవేమి లేవు. పేరుకి క్వైట్ ఆపోజిట్లో ఉంది ఆవిడ జీవితం. అరే నాకు ఎక్కడ కనెక్ట్ అయినంటే, నేను ఇట్లా ఎమోషన్స్కి భలే కనెక్ట్ అయిపోతా. నేను చాలా చూసాను, నేను ఎక్కువ థింక్ చేస్తాను వాటి గురించి. అరే నాయన ఆ లైఫ్ స్టోరీ ఎవరైనా చెప్తుంటే వాటికి వెంటనే నా బ్రెయిన్ వెళ్ళిపోద్ది ఎక్కడికెక్కడికో. అయినా నిజమే కదా, ఎంత పెయిన్ఫుల్ స్టోరీ అని అనిపిస్తుంది. ఆవిడ పెయిన్ఫుల్ స్టోరీ నాకు అనిపించింది అంటే, ఒక ఆడపిల్ల పుట్టడం నల్లగా అందవిహీనంగా పుట్టానని ఆవిడ అనుకుంటున్నారు, కానీ ఆవిడ చూడడానికి చాలా అందంగా ఉన్నారు. రాజకుమారి గారు చాలా అందంగా ఉన్నారు. అంత అందవిహీనంగా పుట్టానని వాళ్ళు అనుకోవడం, దాంతోపాటుగా పెళ్లి చేస్తే వాళ్ళ మామకే ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన మొగుడు పెళ్లి చేసుకున్న మొగుడు వదిలేస్తే తర్వాత ఇంకొక పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి బాధ్యతలు లేకుండా ఇష్టం వచ్చినట్టు గాలికి తిరుగుతూ ఉంటే, ఈవిడికి 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లల్ని ఈవిడ పోషించుకుంటూ ట్రైలరింగ్ చేసుకుంటూ ఉంటే, ఒకదాని మీద ఒకటి దెబ్బ మీద దెబ్బ. ఒక ఆడపిల్లకి 2 పెళ్ళిళ్ళు అయ్యి 3 పిల్లలుంటే, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా లేకపోతే, మొగుడి నుంచి సపోర్ట్ లేకపోతే, ఆ ఆడపిల్ల బాధ వర్ణనాతీతం. ఆడపిల్లలందరికీ అర్థమవుతుంది అది ఎట్లా ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లలు అందరూ అర్థం చేసుకోవాలి. మొగుడు సపోర్టివ్గా ఉంటే కూడా చిన్నపిల్లల్ని సాకేటప్పుడు వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ బాధ వర్ణనాతీతం. అలాంటిది మొగుడు సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్గా బాధల్లో ఉంటే, ఆ టైంలో 3 పిల్లల్ని పెట్టుకొని పోషించుకుంటూ నేను కూడా ఎదగాలి, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఆవిడ మైండ్లో థింకింగ్ కానీ ఆవిడ ప్రాసెస్ చేసుకునేది కానీ అంత ఈజీ కాదు. నాకు అది కనపడుతుంది. వీటన్నిటికంటే నాకు గొప్పగా రాజకుమారి డయానాలో నచ్చింది ఏంటంటే, ఇంత పెయిన్ఫుల్ స్టోరీ, ఇంత బాధాకరమైన సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్క డ్రాప్ కన్నీళ్ళు కూడా కార్చకుండా అంత స్ట్రాంగ్గా నిలబడుతూ మాట్లాడిన విధానం సూపర్. దాంతోపాటుగా ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిన 9 స్టార్ట్ చేయగానే అయ్యో ప్రిపేర్డ్ అయ్యొచ్చు బట్టి కొడుకున్నట్టు స్టార్ట్ చేశారు ఏంటయ్యా స్వామి, ఆ రీల్లో చెప్పినట్టు అనుకున్నా. ఫ్యూ సెకండ్స్ అలా అనిపించిన తర్వాత ఏది అడిగినా స్పాంటేనియస్గా ఆన్సర్ చేస్తున్న విధానానికి ఫిదా అయిపోయారు అక్కడ నుంచి జడ్జెస్. స్పాంటేనియస్గా స్పాట్లో ప్రపంచం మొత్తం ఏమనుకున్నా పర్లేదు, కానీ నా 3 బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేది ఆవిడ కనపడింది నాకు. నేను సక్సెస్ అయిపోవాలి, ఎలాగోలా నా బిడ్డలు బాగా సాక్కోవాలి, నా లైఫ్ మార్చుకోవాలి, నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా కొడుకు ఏమనుకున్నా మా ఊరు మొత్తం కూలుకొని సచ్చినా నాకు ప్రాబ్లం లేదనేసి ఆవిడ ఆ పెయిన్ కనపడుతుంది. ఆ పెయిన్తో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ ఇంకేం లేదు ఆమె దగ్గర. ఆ పెయిన్, ఆ బాధల నుంచి బయటపడాలన్నా ఏదో ఒకటి చేయాలని కసి కనపడుతుంది ఆ రాజకుమారిలో. సూపర్ అండి, నాకు బాగా అనిపించింది.
టూ గుడ్. నాకు అన్నిటికంటే బిందు మాధవి గారు పేపర్ ఇచ్చి హస్బెండ్ అని పేపర్ మీద రాసి 3-4 పేపర్లు ఇచ్చి ఆ పేపర్లు తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబడి నీ లైఫ్లో నీ మనసులో ఉన్న ప్రతి బాధ ఎక్స్ప్రెస్ చేసి ఆ పేపర్లు చింపుతూ మాట్లాడు, నీలో ఉన్న కష్టం నువ్వు వెంట్ అయిపో, నువ్వు బరస్ట్ అయిపో, నీలో ఉన్నవన్నీ కన్నీళ్ళు పెట్టేసి బయట కక్కేసి అన్నట్టుగా చెప్పారు. తీసుకెళ్ళి ఆ పేపర్లో పట్టుకొని అది స్తుతు మాత్రంగా మాట్లాడగలుగుతారు అనుకున్న స్పాంటేనియస్గా వెంటనే మాట్లాడడం కష్టం. అండ్ దాంట్లో కూడా ఎలా ఎందుకు కష్టం అంటే లైఫ్లో చాలా స్టోరీలు ఇప్పుడు నాకే ఉందేమో, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎప్పుడు చెప్పను, ఫిల్టర్ వేసుకుంటాం. అరే ఏది చెప్తే ఏ పక్క వాళ్ళు ఫీల్ అవుతారో, ఏది చెప్తే ఎవరు హర్ట్ అవుతారో, ఎవరు బాధపడతారో రిలేషన్స్లో అలా ఫీలింగ్ ఉంటుంది, చెప్పలేము. బట్ ఆ అమ్మాయి వితిన్ సెకండ్స్లో చించుకుంటూ చెప్పిన మాటలు సమాజానికి కూడా భయంకరమైన యూజ్ అయ్యే మాటలు చెప్పింది ఆ స్వామి. నేను ఖచ్చితంగా 1 కాదు 2 రీల్స్ చేస్తాను కుదిరితే రాజకుమారి గారి మీద. ఎందుకంటే సొసైటీకి యూజ్ అయ్యే మాటలు స్పాంటేనియస్గా అక్కడ సిచ్యువేషన్లో ఆవిడ సడన్గా ఇచ్చినా కూడా ఆవిడ ఎంత చక్కగా మాట్లాడింది స్వామి. చదువుకున్న వాళ్ళు కూడా అంత స్పాంటేనియస్గా మాట్లాడలేరు, అంత చక్కగా మాట్లాడింది రాజకుమారి. నెంబర్ 1, అరే పెళ్ళి అయ్యి మొగుడు సరిగా లేడమ్మా మహాప్రభు, వాడు హింసిస్తున్నాడు, వాడు సరిగా లేడు, చక్కగా లేడు అని చెప్పినప్పుడు పేరెంట్స్ విని అరే నేనున్నాను చూసుకుంటానని చెబితే ఓకే, కానీ అయ్యో అట్టయితే అట్టమ్మా ఆడపిల్లలు సర్దుకోమ్మా అని చెప్తారు. అదే కానీ అది వాడి బాధ వాడు పెట్టే హింస తట్టుకోలేక చచ్చిపోతే మన శవం దగ్గర కూర్చొని అమ్మా మాకు చెప్పుంటే బాగుండు కదమ్మా ఆవేశపడ్డామని ఏడుస్తారు. ఇదేదో బతుకున్నప్పుడే మా భరోసా ఇస్తే బాగుంటుంది, చచ్చిపోయిన తర్వాత ఇస్తారు ఆ భరోసా అని చెప్పిన మాటలో ప్రతి ఆడపిల్ల, మొగుడు నచ్చని ఆడపిల్ల, కష్టాల్లో ఉన్న ఆడపిల్ల, అత్తగారింట్లో హింసలు పడే ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అవుతుంది డయానా గారి మాటలు. సో అది స్పాంటేనియస్గా చెప్పిన మాటలు, ప్రిపేర్డ్గా చెప్పినవి కాదు. మళ్ళా ఇది చెప్పేటప్పుడు ఆడలేదు, అది హైలైట్. దాని తర్వాత మొగుడు నీకు పని పాట చేత కాకపోతే పెళ్లి చేసుకోబాకరా నాయన, పెళ్లి చేసుకుని ఒకరి లైఫ్ ఎందుకు నాశనం చేస్తాను. ఇది అద్భుతమైన మాట. చాలామంది ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు, లక్షలు జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేస్తారు. ఇక్కడ తీరా చూస్తే జాబ్ పోద్ది, జాబ్ ఉండదు, ఆస్తులు ఉంటాయని చెప్తారు, ఆస్తులు ఉండవు, వీళ్ళని మోసం చేస్తారు. అదొక పాయింట్ తీసుకొచ్చి మాట్లాడింది. వీటన్నిటికంటే ఇంకొక పాయింట్ ఏంటంటే అబ్బాయి తరపు పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఒక పాయింట్. అబ్బాయి తరపున పేరెంట్స్ మీ అబ్బాయి వర్స్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, వాడు చేతగానోడు, తాగుడుపోతాడు, ఎదవని తెలుసు. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ కొడుకు వేస్ట్ క్యాండిడేట్, వాళ్ళ కొడుకు వాళ్ళనే రివర్స్ అయ్యి కొడతాడు, వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, అలాంటి ఓడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని చూసుకుంటాడా అంటే చూసుకోవడానికి వాళ్ళకి తెలుసు, వాడు వేస్ట్ క్యాండిడేట్ తెలుసు. కానీ ఆ అమ్మాయితో పడి అమ్మాయితో ప్రేమగా రొమాంటిక్గా మంచిగా ఉంటే మార్పు వచ్చేస్తుందిలే అనేసి, కనీసం మారతాడేమనేసి సెల్ఫిష్గా ఆలోచించి ఆ అమ్మాయి లైఫ్ని నాశనం చేస్తారు. ఇది కూడా చెప్పింది. మీ కొడుకు ఎదవని తెలిసినా మీరు మళ్ళీ ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చేస్తారు, అది వరస్ట్ అని చెప్పి దాని గురించి ఈ 3 స్టోరీస్, ఈ 3 యాంగిల్లో చెబుతూ వీటన్నీ ఆ 3 కూడా సొసైటీకి ఉపయోగపడితే ఆ 3 ఆవిడ లైఫ్లో జరిగినాయి. వీటిని చెప్పిన విధానం, ఒక్క డ్రాప్ కన్నీళ్ళు కార్చకుండా చెప్పిన విధానం టూ గుడ్ ఫ్రమ్ డయానా గారు. వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు డయానా గారు. అండ్ ఆవిడ చీర కట్టుకొని వచ్చిన విధానం, నిలబడి మాట్లాడుతున్న విధానం, ఎక్కడ తడబడడం, జంకు పడడం ఏమీ లేదు. సింపుల్గా ఎట్టైనా సక్సెస్ అవ్వాలి, నా బిడ్డలకు మంచి లైఫ్ ఇవ్వాలని క్లారిటీతో ఉన్నారు. సూపర్. వీడి గురించి కూడా లీక్స్ ఉంది మళ్ళీ లాస్ట్ చెప్తా, అగ్నిపరీక్షలు ఎలా ఆడుతున్నారని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు, అటు నుంచి ఇటు తెలుగు ఇటు తిప్పి రాశారు. నవదీప్ గారితో ఫ్లట్టింగ్ చేసినట్టుగా ఫన్నీగా మాట్లాడింది. నవదీప్ గారు కూడా చాలా నీట్గా రియాక్ట్ అయ్యారు. జడ్జెస్ అందరూ చాలా బాగా మాట్లాడారు ఆ అమ్మాయితో. స్టోరీ ఉంది దాంట్లో, ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. ఒక ఆడపిల్ల అవమానాలు భరించి మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది. అరే ఎన్ని దెబ్బలు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా పడిపోతారు, ఇంకో మన వల్ల కదని. ఎందుకంటే 2-3 ప్రెగ్నెన్సీలు వచ్చాయంటే ఆడపిల్లకి ఆల్రెడీ నడుములు పడిపోయి, ఇబ్బంది పడిపోయి, పిచ్చి పడుతుంటుంది, అసలు కదలలేని సిచ్యువేషన్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. అండ్ మళ్ళీ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ కోలుకొని నేను బిగ్ బాస్కి వచ్చి అంత పెద్ద టాస్క్లు ఆడతానని ఆ అమ్మాయి ముందుకు రావడమే గ్రేట్. అమ్మాయి దగ్గర సంథింగ్ ఏదో పెయిన్, ఆ పెయిన్ నుంచి బయటకు పడాలి, పిల్లకాయలను చూసుకోవాలని ఆ గట్టి కసి ఉంది. అన్నింటిలో బాగా అనిపించింది. కాబట్టి ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్ అందరూ కూడా, చాలా సపోర్టివ్గా ఉన్నారు. 3 గ్రీన్స్ ఇచ్చారు. గ్రీన్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడారు. మీ స్టోరీ బయటకు వెళ్ళాలి అని చెప్పడం, అభిజిత్ కూడా సూపరమ్మా మీ కాన్ఫిడెన్స్ నచ్చిందని చెప్పడం, నువ్వేంటమ్మా అంత స్పాట్లో కాన్ఫిడెంట్గా భయపడకుండా అసలు నిజాలని చెప్పేసావు సూపరమ్మా అని చెప్పి బిందు మాధవ్ గారు చెప్పడం, వాళ్ళు 3 గ్రీన్లు ఇచ్చినప్పుడు కుళ్ళుకొని సావండి మా ఊరోళ్ళు అని చెప్పడం, ఇది కూడా అమ్మాయి పెయిన్. చిన్నప్పటి నుంచి అమ్మాయి బయట కష్టం, వదిలేసినప్పుడు 3 వేసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడే ఉంటారు, సంథింగ్ సినిమాలోకి వెళ్తుంది అవసరమైన అని ఉంటారు. పల్లెటూరులో ఎట్లా అంటారు మనకు తెలుసుగా. అలాగే ఆవేశంలో ఓవర్గా మాట్లాడను, కొంచెం వాటర్ తాగలు. పల్లెటూరులో ఓవర్గానే అంటారు, అవన్నీ అని ఉంటారు. ఆ బాధతో నాకు కులుకొని సావండి. దాంట్లో కూడా మళ్ళీ కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. మిగతా వాళ్ళు కులుకొని సావండి అన్నది బాగా అనిపించింది. దానికి కూడా బాగా నవ్వుకున్నారు, ఫన్నీ కూడా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ డయానా. తర్వాత అయిపోయింది. నవదీప్ కూడా ఏడ్చారు పాపం, ఎమోషనల్ ఏడు పాపం. నెక్స్ట్ సరికి
నెక్స్ట్ లయ గురించి మాట్లాడాలి. లయ గురించి మోస్ట్లీ పెద్దగా మాట్లాడాలని అనుకుంటారు మీరు, బట్ నేను మనిషిలో ఏదైనా టాలెంట్ కనబడితే మాట్లాడతాం. లయ గారు చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నారు. ఆవిడ చాలా చిన్నపిల్లలాగా బక్కగా ఏం చేయలేరు, అంత సీన్ లేదనేసి వితిన్ సెకండ్స్ ఆవిడని స్కిప్ చేసి ఆవిడని బయటకు తోసేస్తారా అన్నట్టుగా ఉన్నారు చూడడానికి. బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అభిజిత్ ఏది చెప్పాడో నాకు అదే ఫీల్ అయ్యా. ఏంట్రా ఇంత బాగా మాట్లాడుతుంది, చూడడానికి చిన్నపిల్ల కానీ పెద్ద ఆటం బాంబు మాట్లాడినంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. స్పాంటేనియస్గా సిచ్యువేషన్స్ ఇచ్చినా కూడా ఆ సిచ్యువేషన్లో కూడా కామెడీ క్రియేట్ చేస్తుంది. ఆ మాట్లాడే మాటలు చాలా తెలివిగా ఉన్నాయి, డెప్త్గా ఉన్నాయి, వెరీ నైస్. ఆ అమ్మాయిలో కూడా ఒక పెయిన్ ఉన్నట్టు కనిపిస్తుంది. నేను సన్నగా ఉన్నానని అందరూ అనుకుంటారు, కానీ నేనేంటో నా టాలెంట్ ఏదో నాకు తెలిసిన నేను ప్రూవ్ చేసుకుందాం అన్నట్టుగా వచ్చి ఆ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా డెలివరీ చేసిన మాట అనిపిస్తుంది. సూపర్ మాట్లాడుతుంది అమ్మాయి, చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతుంది, చాలా న్యాచురల్గా మాట్లాడుతుంది అండ్ చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఉంది, క్లియర్ కాన్ఫిడెన్స్ ఉంది. అరే నువ్వు బగ్గా ఉన్నావు అనేసి సాక్స్ పెట్టుకుని అంటే 10.5 కేజీ సాక్స్ పెట్టుకుని అంతసేపు మాట్లాడింది కూడా. అమ్మాయి వెయిట్కి అంత సీన్ లేదు. బట్ 10th క్లాస్లో నా తలక ఎంత ఉన్నది చూసుకోండి, అప్పుడే నేను పెద్ద లీడర్, ఇది పెద్ద విషయం అని చెప్పడం. జడ్జెస్ ముగ్గురిని శ్రీముఖిని కూడా నామినేట్ చేయమంటే చాలా స్పాంటేనియస్గా మంచి రీజన్స్ పెట్టి విత్ లాజికల్గానే చేసింది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా చేస్తామో అలాంటి దానికి దగ్గరగానే చేసిన అమ్మాయి గుడ్, వెరీ గుడ్ అనిపించింది. లాజికల్గా నలుగురిని నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్స్ కానీ స్పాంటేనియస్గా సూపర్ అనిపించింది. లయ గారు నాకు బాగా అనిపించారండి. 2 గ్రీన్స్ ఇచ్చినప్పటికి కూడా నాకు ఎక్కడ ఎందుకు ఇచ్చారా అన్నట్టుగా అనిపించాల, సూపర్ అనిపించింది. 2 గ్రీన్స్ ఇచ్చారు, బిందుమాధవ్ గారు తప్పించి మిగతా వాళ్ళు ఇద్దరు 2 గ్రీన్స్ ఇచ్చారు, అప్రిషియేట్ చేశారు, బాగా అనిపించింది. వెరీ గుడ్ జడ్జెస్ ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి అభిజిత్ వచ్చి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనేసి అనడానికి నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు. బిందు రెడ్ ఇచ్చి బాగా మాట్లాడుతున్నావు, అందరినీ హ్యాండిల్ చేస్తావా లేదనేది కొంచెం డౌట్ఫుల్ అనేసి రెడ్ ఇచ్చారు అంతే. లాస్ట్లో వెంకీ వైబ్స్ వచ్చాడు. మా వెంకీ వైబ్స్ గురించి మాట్లాడతానని అనుకోరు మీరు. 1 గ్రీన్ వచ్చింది వెంకీ వైబ్స్కి. బట్ తనలో ఏంటి మమ్మీ యూడీడి అన్నట్టుగా అనిపించింది. బట్ పాజిటివ్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఎవరి లైఫ్లో వాళ్ళ పెయిన్ వాళ్ళ స్టోరీ అండి. ఎవరు సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, ఏదో ఒకటి. నేను ఎవరిని ఎగతాళి చేయాలని లేను అసలు. ఎందుకంటే అక్కడికి ఎంత కష్టపడుతూ వస్తారండి, నాకు ఆ పెయిన్ తెలుసు. 5 రోజులు హైదరాబాద్లో ఉండాలి, ₹1 ఎవరు బిగ్ బాస్ టీం. వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోనో హోటల్లోనో ఉండి ప్రతిరోజు షూటింగ్కి వచ్చి 3-4 రోజులు వెయిట్ చేసిన తర్వాత చాలామందికి ఆడిషన్స్ సరిగ్గా చాలా పెయిన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్కి 1-2 డేస్ మళ్ళీ హైదరాబాద్లో ఉండాలి. జాబులకి ప్రతి ఒక్కరు చేసే జాబుల నుంచి లీవ్స్ ఇవ్వకపోవచ్చు, కొంతమంది జాబులు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసుకొని డబ్బులు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆ పెయిన్ భరిస్తూ ఆ పేషెన్స్తో ఓపిక్గా షూటింగ్ స్పాట్లో అలవాటు లేని షూటింగ్ స్పాట్లో వెయిట్ చేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిది పెయిన్ఫుల్ స్టోరీ. ఇతను కూడా నాకు ఏది చెప్తే చేస్తున్నాడు. నాకు బాగా అనిపించింది వెంకీ వైబ్స్ది. మీరు అది కొంచెం ఏంట్రా తేడాగా చేస్తున్నాడు, ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. తేడా ఇన్ సెన్స్ ఏంట్రా పెద్దానికి రియాక్ట్ అయిపోతున్నాడు, ఏది చెప్తే చేస్తున్నాడు అంటే ఆ కసి ఉంది అనిపిస్తుంది. అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అర్థమవుతుంది, అరే వెళ్ళాలని పాపం ఏది చెప్తే చేస్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను ఎవరో కాల్చడానికి వచ్చారు, టెర్రరిస్టులు వచ్చారు, నువ్వు యాక్ట్ చేసి చూపెంటే దొల్లుతున్నాడు, దూకుతున్నాడు, అతనికి తగులుద్దన్న తగిలినా పర్లేదు అంటున్నాడు. అది చెప్పే మాటలు వెరైటీగా ఉన్నాయి, కానీ ఏంట్రా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ నేను ఇష్టం, ఏది చెప్పినా చేసిన విధానం బాగుంది, చాలా బాగా చేసాడు అనిపించింది నాకు. వెంటనే ఏదో అతనికి వచ్చిన దాంట్లో భయంకరంగా చేసి పడేశాడు అని మాటల్లో కూడా ఆ వైబ్స్ అని చెప్పడం. ఇది నీకు ఒక వైబ్ ఉంది, నాకు ఒక వైబ్, సిగ్గుపడకుండా ఏదనిపిస్తుంది మాట్లాడుతున్నాడు. డిఫరెంట్ క్యాండిడేట్ అండి. అండ్ అతనికి గ్రీన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని అనిపించింది నాకు కూడా. బట్ చూస్తే బాగుండు అనుకునే లోపల అంటే డిఫరెంట్గా ఉన్నాడు. బిగ్ బాస్కి సెట్ అవుతారంటే ఒక డిఫరెంట్ క్యాండిడేట్ ఉండాలి, ఆ డిఫరెంట్ క్యాండిడేట్గా ఉండొచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏ చేస్తావు చేస్తున్నాడు. వచ్చే జన్మలో బురదలో ఉన్న పందిలో పుట్టాలనుకుంటున్నామంటే అవును హ్యాపీగా ఉంటుంది కదా, అదే బెటరు, దానిలాగా ఉండాలని అనుకున్నా నేను హ్యాపీ అనేసి వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతాడు, రూడ్గా పెడతాడు, కాన్ఫిడెంట్గా పెడతాడు. ఓకే ఐ రెస్పెక్టెడ్ యువర్ డెసిషన్ అంటాడు. అంటే రకరకాల యాంగిల్స్ చూపిస్తున్నాడు. బురదలో పంది అనేసరికి బుడత తెప్పిస్తే ఆ బురదలో కూర్చొని బురదలో పెదాలు పెట్టుకోడు, పందిలా కొట్టు పెదాలు పెట్టుకోడు చూపించాడు. వెరైటీ క్యాండిడేట్ బురదలో పడుకొని పందిలాగా జలసాగా చూస్తున్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు. బట్ నేను గమనించింది ఏంటంటే అయ్యే బిగ్ బాస్ కోసం ఏ చెప్పినా చేసేటట్టు అడుగుతాను, తీసుకొని వచ్చి ఏ తినమని తినేటట్టుండు, బుడదని కొంచెం నోట్లు వేసుకుని తట్టుండు, అసలు బుడత ఏది చేయమని చేసేటట్టు అట్లా ఉన్నాడు. బట్ ఒక గ్రీన్ నవదీప్ బతులు ఆడుకుంటే లాస్ట్లో ఇచ్చాడు, గుడ్ అనిపించింది. వీళ్ళిద్దరు ఇవ్వలేదు, అసలు కంప్లీట్లీ నా వల్ల కాలేదు అన్నాడు. అభిజిత్ అసలు నచ్చలేదు. ఇది జరిగింది ఎపిసోడ్లో. ఓవరాల్గా నాకు రాజకుమార్ డయానా బాగా నచ్చారు. ఇప్పుడు అగ్ని పరీక్ష లీక్స్ కొన్ని వెళ్దాం. అగ్ని పరీక్ష ఈసారి బాగా జరుగుతుంది. ఈసారి కంటెస్టెంట్స్ కూడా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు. యూనిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంది, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్లో కూడా బాగా పెట్టేవాళ్ళు, తెలివిగా మాట్లాడేవాళ్ళు, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, ఫిజికల్గా ఫిట్గా ఉండేవాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ
షూటింగ్లో కూడా డిఫరెంట్గా చేస్తున్నారు. ఈ సీజన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మీకు ఏమొస్తుందంటే అగ్ని పరీక్ష లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి టాస్కులు కండక్ట్ చేస్తారు. ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి, కొంతమంది 5 మంది సెలెక్ట్ చేసి వాళ్ళకి టాస్కులు పెట్టి వాళ్ళకి కొన్ని కార్డ్స్ ఇస్తారు. కొన్ని రకాల కార్డ్స్ ఈసారి ఏంటంటే వాళ్ళకి పవర్స్ ఉండే పవర్ కార్డ్స్ ఇస్తున్నారు. గెలిచిన వాళ్ళందరికీ పవర్ కార్డ్స్, తర్వాత దానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ కార్డ్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. కళ్యాణ్ వెళ్ళాడు, డెమన్ పవన్ వెళ్ళాడు, డాక్టర్ దివ్య నిఖిత వెళ్ళింది, తర్వాత వచ్చేసరికి మానస్ వెళ్ళాడు, మనీష్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. ఎక్సెప్ట్ మన శ్రీజ ఏదో లండన్ వెళ్ళి అమ్మాయి ఎంజాయ్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. సో మన శ్రీజ రాలేదు, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఆ టాస్క్లు అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ప్రతిరోజు లాస్ట్ సీజన్ పెట్టినట్టుగానే టాస్క్లు పెట్టుకుంటా ఉన్నాడు. టాస్క్లు పెట్టిన తర్వాత ముగ్గురికి నలుగురిని సెలెక్ట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి 5 మంది గ్రూపులుగా 3 గ్రూపులుగా చేయడం, అలా టాస్క్లు పెడతా ఉన్నారు. ఆ టాస్క్లు పెట్టి ఆ టాస్కుల నుంచి కార్డ్స్ ఇస్తున్నారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఇస్తున్నారు, కార్డ్స్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ఓట్ అప్పీల్కి కూడా ఛాన్స్ ఇస్తున్నారు లాస్ట్ సీజన్ లాగే. అండ్ దాంతోపాటుగా ఎల్లో కార్డ్స్ కూడా ఇస్తున్నారు లాస్ట్ సీజన్ లాగే. నాకు తెలిసి వెరీ సూన్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది లాస్ట్ సీజన్ లాగే. మధ్యలో వెళ్ళిపోయినట్టుగానే లాస్ట్ సీజన్లో ఒక 2 వెళ్ళిపోయారు, మధ్యలో శ్వేత ఒకరు, ఆ తర్వాత ప్రసన్న వెళ్ళేవారు. అలాగే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. తర్వాత మిగతా వాళ్ళకి ఓటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్తాం, 4 వెళ్ళిపోతారు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఓటింగ్ పెడతారు లాస్ట్ సీజన్ లాగే. ఇప్పుడు ఎవరెవరు బాగా ఆడుతున్నారంటే చరణ్కి ఇంతవరకు స్కోప్ రావడం కానీ, చరణ్కి టాస్క్ గెలిచి MVP వెళ్ళడమో, లేకుంటే ఏదైనా పవర్ కార్డ్స్కి వెళ్ళడమో, చరణ్ సూపర్గా ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఫుల్ పాపులారిటీ, ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఇదిలో వస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి చూసి అనిపించాడంట, టాస్కుల్లో గీస్కుల్లో ఏం పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు, స్కోప్ లేదు. మరి కామెడీతో ఆకట్టుకున్నాడంటే కొన్ని పంచులు వేసే ఉన్నాయంట ఎపిసోడ్స్లో. అది ఎంతవరకు టెలికాస్ట్లో అవుతాయి, ఎంతవరకు ఏముందనేది తెలీదు. అయిపోయిందిరా నందన్ 2 నిమిషాలు. తర్వాత వచ్చేసరికి గొడవలు జరుగుతున్నాయంట. శాలిని వర్సెస్ గాయత్రికి కూడా ఒక గొడవ జరిగింది నిన్న ఎపిసోడ్స్లో. చిన్న గొడవే, అంత పెద్ద గొడవ ఏం కాదు. దాంతో ఆర్గ్యుమెంట్స్ అయినాయంట. తర్వాత మన ఎవరు షష్ఠికి, తర్వాత వచ్చేసరికి మన నవరసాల ఆర్కేకి ఎల్లో కార్డు ఇచ్చారంట. నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఒకరు వెరీ సూన్ వెళ్ళిపోతారు హౌస్లో నుంచి అనేసి అప్డేట్. వెరీ సూన్ ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది తెలియదు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇంతవరకు బాగా పర్ఫామ్ చేస్తున్నది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఒకరికే వచ్చింది. రోహిత్ అనే కుర్రాడు ఈరోజు ఎపిసోడ్లో వచ్చే అవకాశం ఉంది. ఒక టెక్ జాబ్ చేసే మంచి జాబ్ అంటది, ప్రొడక్ట్ మేనేజర్ సంథింగ్ ఆ పొజిషన్లో జాబ్ చేస్తున్నాడంట. మంచి శాలరీ వస్తుంది అలాంటి వాళ్ళకి. అందుకని శ్రీమంతుడ పాట పెట్టి ఆ రీల్ చేసింది. నేను ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, మీరు చూడండి మళ్ళీ. తర్వాత సరికి 3 టీములు చేసి ఒక టాస్క్ పెట్టారంట నిన్న. ఆ టాస్క్లో తర్వాత సరికి ఇంతవరకు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి, ప్రతి ఎపిసోడ్లో బాగా చేసిన వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇస్తున్నారు. ఆ ఓట్ అప్పీల్లో రాజకుమారికి, షష్ఠికి, హేమంత్కి, రోహిత్కి, ఝాన్సీకి వీళ్ళందరికీ ఓట్ అప్పీల్ ఇచ్చారు. వీళ్ళందరూ MVP అయ్యారు. ఏ రోజు ఎపిసోడ్కి ఆ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యారు. నిన్న లేటెస్ట్ ఎపిసోడ్స్కి రోహిత్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యారంట. ఓట్ అప్పీల్ కూడా చేశాడు. వీళ్ళందరూ ఓట్ అప్పీల్ చేశారు, గుర్తుపెట్టుకొని. సృష్టి, రాజకుమారి, హేమంత్, ఝాన్సీ, రోహిత్ వీళ్ళు మాత్రం ఓట్ అప్పీల్స్ వచ్చాయంట ప్రస్తుతానికి. ఒక్క సెకండ్ అండి, వస్తున్నా కవిత, వీడియో చేస్తున్నా. 15 నిమిషాలు పట్టదు. తర్వాత వచ్చేసరికి 15 కాదు 20 నిమిషాలు పట్టదు కవిత, రీల్ కూడా చేయాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఒక సెకండ్ ఏమనుకోబండి. ఝాన్సీ కూడా బాగా ఆడుతుందంట, టాస్క్లు బాగా ఆడుతుందంట, గెలిచింది, ఓటెప్పులు కూడా చేసింది, గుడ్ గోయింగ్ అంట ప్రస్తుతానికైతే. ఒక చరణే కొంచెం పెద్దగా ఏమి లేదు, పెద్దగా ఏం రావట్లేదు అనేసి అంటున్నారు. మన నవరసాలు ఆర్కేకి ఒక ఎల్లో కార్డు వచ్చిందంట, జరుగుతుంది. ఓటెప్పులు చేసి వాళ్ళ పేర్లు చెప్పాను. ఇలా జరుగుతూ ఉంది. కొన్ని ఫైట్లు జరుగుతున్నాయి, కొన్ని కాన్ఫrontations జరుగుతున్నాయి. టాస్క్లు ఆడేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయితే మిథిలేష్తో, రోహిత్తో, హేమంత్తో గెలుస్తారంట. మిథిలేష్ జింబాడి ఉన్నప్పటికీ అమన్ గెలుస్తారంట. కొంచెం కాంట్రవర్షియల్ అయిందంట అక్కడ, జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి. అది స్టిల్ కాంట్రవర్షియల్ అంట. మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది. ఇది అయిపోయిన ఆడిషన్స్ అయిపోయిన ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు కనిపిస్తుంది. సో ఇలా జరుగుతుంది ప్రస్తుతానికి. మీరు ఎవరి కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందని అనుకుంటున్నారు, మీ సపోర్ట్ ఎవరికి, ఇంతవరకు కనిపించిన వాళ్ళలో, ఇంతవరకు చూపించిన వాళ్ళలో మీకు ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు, ఎవరు బాగా అనిపించారో కామెంట్ చేయండి. దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ లింకు కామెంట్ సెక్షన్లో, అండ్ దాంతోపాటుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, అంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని దాంట్లో పెడుతుంటాం. అండ్ వాట్సాప్ ఛానల్ లింకు, 2 ఛానల్ లింకులు కామెంట్ సెక్షన్లో మన వీడియో బయోలో ఇస్తాను. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తుంటాయి. వాట్సాప్లో మీ నెంబర్లు ఊరికి కనిపించవు, వెరీ ట్రాన్స్పరెంట్గా, వెరీ సెక్యూర్డ్గా ఉంటుంది. నేను మెసేజ్ చేసినట్టుగా డైరెక్ట్గా వస్తుంది, గ్రీన్ టిక్తో వస్తాయి మెసేజెస్, మీకు అప్డేట్స్కి వస్తాయి. ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా ఈ షర్ట్ నచ్చితే, ఒకవేళ అవైలబుల్లో ఉంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, చెక్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నాయా,
లైక్ చేయట్లేదు మామ. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి, వితిన్ 1 మంత్లో అవ్వాలి. మీరు సపోర్ట్ చేయాలి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి. వెరీ సూన్ 50,000 మంది దూరంలో ఉన్నాం. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ వీడియోని లైక్ చేయాలి. ఒక కనీసం 4-5 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంత బజ్ లేదు అగ్ని పరీక్షకి. స్టిల్ మీరు చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్లు చేయండి. లైక్లు చేస్తే ఆ వీడియో పుష్ అవుతాయి, మన ఎఫర్ట్స్కి కొంచెం న్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా దట్స్ ఇట్ మామ. చూస్తున్న మీరు, మీ అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.